ఇప్పుడు 10th క్లాస్ డి సెక్షన్ రాజు స్పీచ్ చేయబోతున్నాడు. అంటే జనవదనం దేని గురించి సార్? ఇండిపెండెన్స్ డే గురించి రా. అదే సార్, అంటే జనవదనం అంటే అందరూ చూసారు కదా. జనవదనం నేను ఇట్లా చూసిన ఒకసారి. అంటే జనవదనం అంటే హ్యాపీ జెండావందనం అందరికి. అంటే అందరూ ఎగ్జామ్లో చూసినాం కదా, ఎగ్జామ్ ఇట్లా అంటే మ్యాప్లో కూడా చూసిన నేను. ఎగ్జామ్ అంటే ఇది ఎగ్జామ్ కాదు, అంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే లాగా. అంటే ఒకసారి గేమ్ ఆడినామని అందరూ ఆడారు, మంచిగానే ఆడతారు అందరు, కానీ మస్తు ఆడతారు. నేను కూడా చూసిన, కానీ నేను ఆడలే. కానీ బూందీ ఇస్తారని చెప్పి వచ్చినా, కానీ ఇచ్చిరు కానీ తిన్నా, కానీ తినలే. కానీ హ్యాపీ రిపబ్లిక్ డే అనుకుంటున్నా, కానీ అది కాదు, హ్యాపీ జెండా వందనం అనుకుంటున్నా. ఇది అంటే సున్నీకి వస్తారు కానీ మస్తు మంది వచ్చారు. ఇండియా అంటే అందరు ఉంటారు, నేను ఇట్లా ఉంటాను అందులో. అంటే అది జెండా వందనం అంటే అందరు వస్తారు అని అందరు చూస్తారు కదా. సున్నీకి వస్తారు, మస్తు మంది వస్తారు. నేను ఇట్లా వచ్చిన, అదే అందరు గేమ్ ఆడిరా, మస్తు ఆడతారు అందరూ. నేను ఇట్లా ఆడినా కానీ ఇక్కడ ఆడలే. కానీ హ్యాపీ అనుకుంటున్నా, కానీ జెండా వందనం అంటే ఇది అదే అందరూ చూసినారు కదా మ్యాప్లో ఎట్లుంటుందో అట్లనే సేమ్ మనం కూడా అట్లనే ఉంటామా. నేను ఇట్లా జెండా వందనమే గేమ్లు ఆడతాం అంటే నేను ఇట్లా ఆడతా. జై హింద్, థ్యాంక్ యూ.